నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో జ్యోతిష్య రత్న జ్యోతిష్య పురోహితులు గణేష్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. ఈ మకర రాశి అనగానే చాలామందికి ఏంటంటే మకర రాశి అనగానే కొంచెం తల పొగరు ఎక్కువ అని చెప్పి అంటారు అందరూ. మామూలుగా ఓవరాల్గా అంతా చూసుకుంటే కూలంకుశంగా చూసుకుంటే మకర రాశి వాళ్ళందరినీ కూడా కొంచెం తల పొగరు ఎక్కువ, ఎవరు మాట వినరు అంటూ ఉంటారు. మూడో స్థానం అంటే ఏమిటి? బంధుత్వ స్థానం. బంధుత్వ స్థానంలోనే శని శుక్రుడు పడ్డారు. దాంతో ఏమవుతుంది? బంధుత్వంలో బ్లేమింగ్స్ వస్తాయి. అంటే మనం సహాయం చేసిన వాళ్ళందరూ మకర రాశి వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు. చాలామందికి జరుగుతాయి ఇవి. ఎందుకంటే వీళ్ళు పవర్ ఎక్కువ చూపెడుతూ ఉంటారు, ఇంకేం నాకు వద్దని చెప్తూ ఉంటారు. దాంతో అందరూ వాడేసుకుని వెళ్ళిపోతారు. మకర రాశిలో ఉన్నటువంటి అమాయకత్వం అంటారు దీన్నే. తెలివితేటలు కదా, అమాయకత్వం. మకర రాశి వాళ్ళందరికీ కూడా పనికొచ్చే గ్రహం శని. శనిని బాగా వీళ్ళు పూజ చేయడం ద్వారా మనీ బాగా సంపాదిస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు, లక్షల కొద్ది జీతాలు ఇస్తారు. అదే మకర రాశికి అధిపతి శని కనుక నీచపడితే, తగ్గిపోతే జీతం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చూసి ఎంత ఉందో. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి జ్యేష్ఠ మాసంలో ఎంత ఉపయోగం ఉందంటే, అసలు మకర రాశి వాళ్ళకి జ్యేష్ఠాదేవి వ్రతం చేయడం ద్వారా చాలా చాలా మంచి జరుగుతుంది. వీళ్ళకి ఒక 30 ఏళ్ళ నుంచి కష్టాలు ఉన్నాయనుకుందాం, అవన్నీ ఒక్క వ్రతం చేయడంతో అన్నీ పోతాయి. జ్యేష్ఠాదేవి వ్రతం అనేది ఒకటి ఉంది. ఆ వ్రతం చేయడం ద్వారా పోతాయి. ఎందుకంటే జ్యేష్ఠాదేవి అంటే శనేశ్వర స్వామి వారి యొక్క భార్య. ఆవిడ వ్రతం చేయాలి. ఇది కష్టాలు పోవడానికి ఇదే చేయాలి. గురుగారు, మరి ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందంటారు? ఉద్యోగ కారకుడైనటువంటి గ్రహం ఎవరంటే ఇంకా శుక్రుడే. ఎవరికి? ఈ మకర రాశి వాళ్ళకి. శుక్రుడు ప్రస్తుతం చూసుకుంటేనేమో వీళ్ళకి 3వ స్థానంలో పడ్డాడు. 3వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. అలాగే కుటుంబ కారకుడు కూడా ఆయనే. సంతానంతో కొంచెం విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే విభేదాలు అంటే కొంచెం వాదించుకుంటూ ఉంటారు. తండ్రి కొడుకులు ఇలాగా సంతానానికి సంబంధించిన వాళ్ళందరూ వాదించుకుంటూ ఉంటారు అన్నమాట. ఈ వాదించుకోవడం పోవాలంటే ప్రతి శనివారం నువ్వులు దానం చేస్తూ ఉండాలి. కుటుంబ సమేతంగా శనికి పూజ చేయాలి. గురుగారు, ఆరోగ్యరీత్యా వీరికి ఎలా ఉంటుందంటారు? ఆరోగ్య కారకుడైనటువంటి గ్రహమే రవి, సూర్యుడు. ఈ సూర్యుడి వల్ల ఏంటంటే ఎక్కువ అల్సరు, గ్యాస్ ట్రబులు, తర్వాత గుండెల మంటలు, ఆ తర్వాత పంటి నొప్పులు ఇవన్నీ వస్తాయి. సూర్యుడు ఏం చేస్తారంటే పళ్ళు సంబంధించింది, నోరు సంబంధించింది, దేహానికి సౌఖ్యాన్ని ఇచ్చేది రోగాలు వస్తుంటాయి వీళ్ళకి. వీళ్ళు కొంచెం ఆరోగ్య సమస్యలు చూసుకుంటూ గోధుమలు దానం ఇచ్చుకుంటూ వెళ్తే ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ ఈ నెలలో మాత్రం కొంచెం ఈ రవి అనేది వీళ్ళకి 5వ స్థానంలో పడ్డారు కాబట్టి కుటుంబానికి సంబంధించి సంతానానికి ఆరోగ్యాలు తక్కువ ఉంటాయి సంతానానికి. కాబట్టి గోధుమలు దానం ఇచ్చుకుంటే మంచిది గురుగారు. ఆదివారం. గురుగారు, మరి ఈ రాశిలో ఉన్నటువంటి పెళ్లి కాని యువతి యువకులకు ఏ విధంగా ఉంటుందంటారు? మకర రాశి వాళ్ళకి జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేసే స్థానంలో కుజుడు పడ్డాడు. ఇంకా కుజ దోషం అనే లెక్క మామూలు చెప్పాల్సి వస్తుంది. కానీ మకర రాశికి కుజుడు మిత్రుడు అవుతాడు. కాబట్టి మంచి భార్య, మంచి భర్త లభిస్తారు. ఎర్రగా ఉన్నవాళ్ళు, కొంచెం హుషారుగా ఉన్నవాళ్ళు, భార్య భర్త ఇద్దరు అంటే ఇద్దరికిద్దరు దొరుకుతారు. అయితే ఇదేంటంటే పడమర దిక్కు నుంచి వీళ్ళకి సంబంధాలు వస్తాయన్నమాట. పెళ్ళయ్యే అవకాశాలు ఉన్నాయి, సంబంధాలు కుదురుతాయి, బాగానే ఉంది. ఆస్తి కూడా తీసుకొస్తారు వాళ్ళు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారికి ఏ విధంగా ఉంటుందంటారు? సంతానానికి ఇంకా సంబంధించినటువంటి గ్రహం ఎవరంటే మకర రాశి వాళ్ళకి మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం శుక్రుడే. శుక్రుడు వచ్చి 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ నెల కొంచెం శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయి. సంతానం ఒకవేళ సంతానం లేకపోయిన వాళ్ళు ఏం చేయాలంటే శుక్రగ్రహానికి చేసుకోవాలి, రాహుకేతువులకి చేయాలి. ఈ 3 గ్రహాలకి శాంతి చేసుకోవడం ద్వారా మహాలక్ష్మి హోమం చేస్తూ చండీ పారాయణ చేస్తే వీళ్ళకి శుక్రదోషాలు పోయి సంతానం కలుగుతుంది. అలాగే గురుగారు, మరి ఇప్పుడు కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వారికి ఏ విధంగా ఉంటుందంటారు? ఇంకా ఈ మకర రాశి వాళ్ళకి కష్టాలు ఇచ్చే గ్రహం అనేది రవి. అంటే 8వ స్థానానికి అధిపతి అయ్యాడు. కాబట్టి ఈ ఎక్కువ పౌరుషానికి పోయి పెట్టుకున్నటువంటి గొడవలు తప్ప కావాలని గొడవ పెట్టుకోవడం అనేది కేసు పడదు వీళ్ళకి.
పూర్తిగా కక్ష పెట్టుకుని మాట్లాడే మాటలు ఏమి ఉండవు. Hmm. కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకుని Hmm. కోర్టు కేసుల్లో కనుక ఈ నెలలో మంచి హీరింగ్ రావాలన్నా సూర్యుడికి సూర్య నమస్కారాలు పూజలు, సూర్య యంత్ర పూజ, Hmm. సౌర హోమము, Hmm. తర్వాత నవగ్రహ హోమం, సౌర హోమం అంటారు సూర్యుడికి హోమం. Hmm. అంటే ఈ జ్యేష్ఠ మాసంలో ఈ రాశి వాళ్ళకి మాత్రం సౌర హోమం చేయడం ద్వారా Hmm. కష్టాలు కష్టాలు పోయి కోర్టు కేసులు నెగ్గే అవకాశాలు ఉంటాయి. గురుగారు, మరి ఈ రాశి వారికి భూ లావాదేవీలు చేసేవారికి, ఇల్లు కొనుక్కోవాలని చూసేవారికి ఏ విధంగా ఉంటుందంటారు? మకర రాశి వాళ్ళకి ఇంకా ఇల్లు ఇచ్చే గ్రహం ఎవరంటే కుజుడే. Hmm. మళ్ళీ Hmm. కుజుడు అయితే బాగానే ఉన్నాడు వీళ్ళకి. ఈ నెలలో కొత్తగా ఇల్లు కొనుక్కోవచ్చు, Hmm. కొత్త ప్రయత్నాలు చేయొచ్చు. మరి గురుగారు, మొత్తంగా చూసుకున్నట్టయితే మకర రాశి వారు ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో తెలియజేయండి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళందరూ, మకర రాశి వాళ్ళు జ్యేష్ఠ మాసంలో చేసే రెమెడీస్ ఏమిటంటే, ఎప్పుడూ చేయనటువంటి వ్రతమే ఈ జ్యేష్ఠాదేవి వ్రతం. ఇప్పటికొచ్చి ఎవరు చేయరేమో కూడా. ఇది శనివారాలు కనుక ప్రదోష కాలంలో కానీ ఉదయం 10:30 తర్వాత కానీ ఈ వ్రతం కలశం పెట్టి ఈ జ్యేష్ఠాదేవిని పూజించి ప్రసాద వితరణ అంటే ఎవరికైనా పులిహోర, చక్కెర పొంగలి, ప్రసాదం నైవేద్యం పెట్టి అందరికీ పంచితే ఎప్పుడూ చూడనటువంటి లాభాలు వీళ్ళు పొందుతారు. ఇది ఒక పెద్ద రెమెడీ. ఇది చేసుకు చూడండి, తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే గురుగారు, మరి మకర రాశి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.